Hey guys, namaste. Welcome back to my channel. This is part 5, part 1, part 2, part 3 and part 4 వీడియోస్ ఎవరైనా చూడలేదంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేసేయండి. మా బాబు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ పార్ట్ 5 అనమాట. కుకింగ్ వీడియోస్ ఇక్కడితో ఎండ్ అయిపోతాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్స్ మొత్తం చూడండి. అండ్ ఎవరికైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారంటే పార్ట్ 5 అర్థం కాదు కదా. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 4 వీడియోస్ మొత్తం చూడండి. కుకింగ్ వీడియోస్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఇంకా లేవు. ఇది మొత్తం టేస్టింగ్ సెక్షన్. అండ్ ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఈ వీడియోలో. ఎక్కడైనా స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోయినట్టే. మా ఫ్యామిలీ మొత్తం ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఉంది వీడియో మొత్తం చూసేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టేస్టింగ్ టైం అనమాట. ఆల్మోస్ట్ మొత్తం వంటలు మొత్తం రెడీ అయిపోయాయి. అండ్ ఇక్కడ కొత్త కొత్త కుక్స్ అంటే చేయలేదు, బిల్డప్స్ ఎక్కువ ఇచ్చామన్నమాట. ఇక్కడ మేము అసలు అదే చెప్పాను కదా, గంటలు అసలు మాకు అస్సలు తిరగట్లేదు. వాళ్ళు మాత్రం ఈజీగా ఏదో మనం ఇంట్లో గంట తిప్పుకున్నట్టు తిప్పేస్తున్నారు. అసలు నాకు పట్టుకోవడమే ఒక గంట చాలా బరువుగా ఉందండి, అస్సలు తిరగట్లేదు. ఎంత ట్రై చేసినా అస్సలు అవ్వలేదు. మా తమ్ముడు, మా మరదలు వాళ్ళు కూడా వచ్చి ఒకసారి మేము ట్రై చేస్తామంటే అసలు అక్కడ అది తిరగట్లేదు అని చెప్తున్నాను. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ డన్ అనమాట. సో మేమందరం అక్కడ ఓన్లీ వీడియోస్ కోసం గంటలు తిప్పుతున్నాము. మమ్మల్ని కుకింగ్ అని అనుకోవద్దు, మళ్ళీ మాకు అదేంటి క్యాటరింగ్ ఇచ్చేసారనుకో చెడిపోతుందండి. సో మేము బిల్డప్స్ కోసం ఇవన్నీ చేస్తున్నాము. అసలు వాళ్ళు మొత్తం చేసేసిన తర్వాత వాళ్ళు కూడా చెప్తున్నారు జస్ట్ వీడియో కోసం కాసేపు అసలు ఊరికి అలా తిప్పు అంటే అసలు అది అస్సలు చాలా బరువుగా ఉంది, అస్సలు కదలటలేదనమాట. సో ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా, ఇంకా టేస్ట్ చేసేసుకోండి అని చెప్పి మావయ్య అంటున్నారు. సో ఒకసారి మామయ్య వీడియో కోసం అది మన వల్ల అసలు అవ్వట్లేదు, వీడియోస్ కోసమే తీస్తున్నానని చెప్పి అని అంటే మామయ్య నవ్వుతున్నారు. సో నెక్స్ట్ ఇంక లాస్ట్ చికెన్ ఫ్రై అండ్ దమ్ పెట్టేసిన బిర్యానీ కూడా అయిపోయింది. ఇంకా పైన కొంచెం గీ యాడ్ చేయటమే. ఆ లోపల నేను ఇంకా డెకరేషన్ ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పి అని చెక్ చేసుకుందామని వెళ్ళంటే పక్కనే అనమాట డెకరేషన్ అవి చుట్టానికి వెళ్తే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మ్యాట్ పెట్టేశారు, బెలూన్స్ కట్టాలన్నమాట. సో ఆ పనుల్లో ఉన్నారు. మీకు ఏమి ఇబ్బందులు, నేను చెక్ చేసుకోవడానికి వస్తుంటే వాళ్ళు బాయ్స్ అంటున్నారు మీకు ఏమి ఇబ్బంది లేదు, నేను టయానికి ఇచ్చేస్తాను మేడం అని చెప్పి చెప్తున్నాడు. డెకరేషన్ ఇచ్చాడు ఏంటి కూడా నాకు తెలియదు. యాక్చువల్లీ మేము థీమ్స్ అనుకున్నాము. అండ్ థీమ్స్ కూడా ఇక్కడ వాళ్ళు బయట పెట్టుకోవాలి అన్న, ఇక్కడ ప్లేస్ సరిపోదు అని చెప్పారు. ఆ బయట పెట్టుకుంటే అంతకుముందు 2 days నుంచి కొంచెం వర్షం పడుతుంది అనమాట. సో మళ్ళీ ఆ టయానికి వర్షం పడితే ఆ థీమ్స్ పెట్టి ఆ లైటింగ్ పెట్టి అదంతా ఎందుకులే అని చెప్పి మేము మామూలుగా వీటి కింద స్లాబ్ కిందనే పెట్టేసుకున్నాము. అంటే అక్కడ మాకు ఈ అపార్ట్మెంట్లో ఏ ఫంక్షన్ అయినా అన్నీ ఇక్కడే ఉంటాయండి. మేము బయట నుంచి ఏమన్నా లేనివి బయట నుంచి తీసుకొచ్చుకుంటాము. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. నాకు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు సెకండ్ బాబు బాబుది ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకా సో మేము ఇక్కడ ఇంకా మేము అయ్యప్ప స్వామి పూజ భజన పెట్టించాము. నెక్స్ట్ ఇప్పుడు మా ఇంట్లో జరిగేది నెక్స్ట్ బాబు బర్త్డేనే. అప్పుడు అంటే ఇక్కడ ఎక్కువ వినాయక చవితి, శ్రీరామనవమి ఏ ఫంక్షన్ అయినా అపార్ట్మెంట్లో కంపల్సరీగా చేస్తారు. అండ్ మాకు ఇక్కడనే వినాయకుడు కూడా స్టాచ్యూ ఉంది. ప్రతి బుధవారం కంపల్సరీగా సంకట చతుర్థి అలాంటి ప్రతి బుధవారం ఇక్కడ ఎక్కువగా వైశ్యాస్ ఉంటారనమాట. ఈ బాగా కొంచెం పూజలు ఎక్కువ. అంటే నాకు పిల్లలతో కుదరదు, కానీ కిందకి వెళ్తే మంచిగా బాగా తిరగటానికి బాల్కనీస్ కానీ చాలా బాగుంటుంది. కానీ నాకు పిల్లలతో కుదరదు. మార్నింగ్ తను స్కూల్కి వెళ్ళిపోయిందంటే మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ అలా వెళ్తాను. కానీ ఇప్పుడు హాలిడేస్లో నేను కిందకి దిగి కూడా ఎన్ని రోజులు అయిపోయింది, ఎందుకంటే నాకు పెద్దగా పని ఉండదు. కింద ఏం పని ఉండదు, ఏం కావాలన్నా మా హస్బెండ్ తీసుకొస్తారు. ఎప్పుడన్నా ఒక్కసారి మమ్మీ వచ్చినప్పుడు కానీ ఎక్కడికైనా బయటకి ఏమైనా సరుకులు తెచ్చుకోవడానికి కానీ వెళ్తాను. అసలు కిందకు కూడా వెళ్ళను. అందరూ అంటే రామ కాసేపు కూర్చుందామంటే కానీ పిల్లలతో సరిపోతుంది. ఇంకా నేను బయటకు వెళ్ళే వాళ్ళతో మాట్లాడేంత టైం కూడా ఉండదు నాకు ఇంట్లో. సో ఇక్కడ ఇంకా లాస్ట్లో క్యాబేజీ టిక్కా చేస్తుంటున్నారు, గారెల్లాగా వేస్తారనమాట క్యాబేజీతో. సో ఇక్కడ క్యాబేజీ, క్యారెట్ ఇంకా మామూలుగా వెజ్జీస్ మొత్తం కట్ చేసుకుని దాంట్లో మసాలాస్ యాడ్ చేశాడు. అండ్ మా వరద వీడియో తీసుకోదినా అంటే తను మాత్రం చాలా ఇట్లాంటి వెరైటీస్ చాలా బాగా చేస్తాడు. అసలు చాలా బాగా తను ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా తను ఆ ఫీల్డ్లోనే రెస్టారెంట్స్లో ఆ ఫీల్డ్లోనే ఉన్నాడనమాట. ఇప్పుడు ఇది వేసేస్తే ఇది లాస్ట్ అనమాట. ఇది ఇంకా ఆయిల్లో ఫ్రై చేయాలి. సో ఇది లాస్ట్లో పెట్టేసుకోవడం ఇంకా ఇది అయిపోతే ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయినట్టే. సో మామయ్య ఒక్కొక్కటి తీసుకొచ్చి టిక్కా కోసం వేస్తున్నారంటే కసూరి మేతి మసాలా అండ్ వెజ్జీస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత కార్న్ఫ్లోర్ అండ్ శనగపిండి యాడ్ చేశారు కోటింగ్కి. అవి గారెల్లాగా వచ్చేంతసేపు కలుపుతూనే ఉండాలి. అలా అండ్ మొత్తం అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్
అండ్ ఎందుకంటే మన వాటర్ అస్సలు వేసుకోకూడదండి, క్యాబేజీలో వాటర్ వస్తుంది, మీరు వాటర్ వేస్తే ఇంకా లూజ్ అయిపోద్ది. అప్పటికి మేము సాల్ట్ వేసే కొద్దీ ఇక్కడ శనగపిండి అండ్ కార్న్ఫ్లోర్ చాలా పట్టింది. చాలా మేము అనుకున్న దానికంటే చాలా గారెలు అనమాట, చిన్న చిన్న సైజు స్టిక్కర్స్ లాగా వేస్తారనమాట. దీంట్లో సాస్ వేసుకొని తింటారు, చాలా బాగా వచ్చింది. సో ఇది మాత్రం ఎప్పుడు చూడలేదు కదా, అంటే ఎక్కడన్నా ఎలా చేస్తారు ఏంటని చెప్పి ఇది ఒక వీడియో లాగా ఒకసారి వదిన చెప్పు అని చెప్పి మా మరిది చెప్పాడు. సో నేను ఎక్కడ ఉన్న దాన్ని వచ్చి ఈ వీడియోస్ మొత్తం చూస్తున్నాను. సో ఇంకా కలుపుతున్నాగా వాటర్ వస్తుంది చూసారా, సో అది గట్టిగా మనం గారెపిండి మనం వేసుకునే అలా ఈజీగా మన చేతులతో రావాలి. సో అంతవరకు ఇంకా కోటింగ్ వేస్తూనే ఉన్నారు, ఆల్మోస్ట్ అది గట్టిగా రావాలి. ఇంకా టికాస్ అయిపోతే ఇంకా మా వంటకాలు అయిపోయినట్టు. ఇంకా టేస్టింగ్ సెక్షన్ ఉంది, ముందు వీడియో అసలు స్కిప్ చేయొద్దు. అసలు టేస్ట్ మాత్రం ఎలా చూస్తున్నారంటే మా హస్బెండ్ కానీ మణిశ్రీ కానీ అసలు కాలిపోతుంది. అయినా అసలు ఆ వేడిలో మనకి ఆ టేస్ట్ ఉప్పు కారాలు చూసుకోవాలి కదా, మనకు అది అస్సలు తెలియట్లేదు. కానీ వాళ్ళు ఉఫ్ అనుకుంటా తింటానే ఉన్నారు. అది కూడా ఏమన్నా చిన్న ప్లేట్ తీసుకున్నారా? ఒకసారి మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, మీకు స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోతారు. అండ్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై ఆల్రెడీ టేస్ట్ చేసేసారు. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో టిక్కాస్ ఇవి అయిపోతే ఇవి టేస్ట్ చేసి కొంచెం ఉప్పు అవి సరిపోయిందో లేదో టేస్ట్ చేసి 1-2 వేసి చూస్తాం. వదిన టేస్ట్ ఓకే అయిపోతే ఇంకా మీరు పైకి వెళ్ళిపోయి మీరు ఇంకా రెడీ అవుతారు. కానీ అంటే మేము రెడీ అవ్వాలంటే ముందు ఫోటోలు వస్తే బాబుకి చిన్న బాధ్య ఒకటి షూట్ ఉంది, అది అయిపోగానే మేము రెడీ అవుతామని చెప్పి వాళ్ళు రాగానే కరెంట్ పోయింది. వాళ్ళ వల్ల ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్తో కరెంట్ లాగా అసలు ఎప్పుడు పోదు. వాళ్ళు వచ్చే టైంకి కరెంట్ పోయింది. దానివల్ల వచ్చినప్పటికే రిలేటివ్స్ అందరూ రావడం స్టార్ట్ అయిపోయారు అనమాట. కొంచెం దూరం ఉన్న వాళ్ళు ఎర్లీగా వచ్చేస్తారు కదా, వాళ్ళకి టీస్ అవన్నీ ఇంకా అత్తయ్య చూసుకున్నారనమాట. నేను మాత్రం ఇంకా బాబుని అక్కడ రెడీ చేసుకుంటా, వాడిని ఆడించుకుంటా, ఇంకా వాడు మళ్ళీ ఆ టైంలో ఏడుస్తాడేమో అని చెప్పి నేను వాడికి పాలు ఇంకా ఏమి ఏడవకుండా చూశాను. బట్ అసలు అన్నం ఆ రోజు అన్నం కానీ రెస్ట్ బాగానే తీసుకున్నాడు, కానీ అన్నం అస్సలు తినలేదు. ఇంకా సో డ్రెస్ వేసేటప్పుడు కానీ ఇంకా బాగా ఏడుస్తూ ఉన్నాడు. సో ఇంకా మేము ఎలాగోలా రెడీ చేసి అక్కడ బాగానే ఆడుకున్నాడు, కానీ కొంచెం స్టేజ్ మీద ఇబ్బంది పెట్టాడు అనమాట. నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది, బర్త్డేది పార్టీ బ్లాగ్. సో కొంచెం అక్కడక్కడ వీడియోస్, ఎక్కువ వీడియోస్ అయితే లేవు. సో నేను ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ వీడియోతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక టిక్టాస్ కూడా రెడీ అయిపోయాయి. సో టేస్టింగ్ కోసం ఒక 4 తీసి ఇచ్చారు. సో టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్, చాలా బాగా వచ్చింది. ఆ రోజు అందరూ కూడా ఈ గారెలకి మాత్రం చాలా ఫేమస్ అయిపోయారని చాలా బాగున్నాయి. కొంతమంది అలసంద గారెలు అనుకున్నారు, సంథింగ్ అలా ఏం కాదంటే వెజీస్తో వేసామన్నమాట. సాటర్డే కదా, సో ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటారేమో అని చెప్పి మేము సాస్ పిల్లలు సాస్ వేసుకొని తింటారని సాస్ అవి కూడా తెప్పించామన్నమాట. సో ఇంకా కొంచెం పుదీనా మిగిలితే అత్తయ్య కొంచెం పుదీనా చట్నీ కూడా వేసేసారు. ఇంకా అప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే పుదీనా చట్నీ అండ్ సాస్తో తింటారని చెప్పి. సో అలా ఇంకా గారెలు మొత్తం ఇంకా మావయ్య అండ్ మా మరిది కలిసి గారెలు మొత్తం వేసేసారు. ఇద్దరు వేస్తున్నారు కాబట్టి తొందరగానే అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ డెకరేషన్ కూడా అయిపోవస్తుంది కోసం. సో మేము యానిమల్ థీమ్ అనుకున్నాము. సో నెక్స్ట్ వీడియో బాతింగ్ షూట్ వీడియో ఉంటుంది, వెయిట్ ఫర్ దాట్.